గోవింద 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 హరి గోవింద గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని రెండవ అంశంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడ ఇది మనం అనుకున్నాం కదా, సృష్టి క్రమాన్ని చెప్పేటువంటి విధానము. అక్కడ ఆ సృష్టి క్రమంలో స్వయంభువ మనువు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ప్రారంభించి ఉత్తానపాదుడి వంశమంతా చెప్పారు. ఇక ప్రియవ్రతుడి చరిత్ర మనకి ప్రత్యేకంగా భారతీయులకి చాలా ముఖ్యం. ప్రియవ్రతుడు, ప్రియవ్రతుడి వంశము, ఈరోజంతా భారతదేశం యొక్క గొప్పతనం మనం ద్వితీయాంశంలో వినబోతూ ఉన్నాం. దగ్గరలోనే మనకి 15 ఆగస్టు కూడా వస్తోంది. 15 ఆగస్టు మనకి చాలా ముఖ్యమైన రోజు. స్వాతంత్ర దినోత్సవాన్ని ఆచరించుకుంటూ ఉన్నాం మనం. ఇక్కడ ప్రియవ్రతుడు కర్దమ ప్రజాపతి యొక్క కూతుర్ని వివాహం చేసుకున్నాడు. వారికి సమ్రాట్టు, కుక్షి అనే 2 కూతుళ్ళు, 10 మంది పుత్రులు కలిగారు. అది ప్రియవ్రతుడి యొక్క సంతానం. అయితే ఈ పుత్రుల్లో 10 మంది పుత్రులు కదా, మేధ, అగ్నిబాహుడు, పుత్రుడు, ఆయన పేరే పుత్రుడు. ఇంతమంది ఉన్నారు, ఏం పేరు పెట్టాలంటే పుత్ర అని పేరు పెట్టేశారు. ఏం పేరు అక్కడ వేరే ఎందుకు ఆలోచన, మళ్ళీ తలకాయ నొప్పి, అమ్మో ఈ పేర్ల కోసం వెతుక్కోవటం. అందుకని పుత్ర అని ఒకడికి పుత్రుడు అని పేరు. పుత్ర అంటే వాడే రావాలి, 10 మందిలో పుత్రుడు అని. మిగతా వాళ్ళు పుత్రులు కాదని, వాళ్ళు పుత్రులే, కానీ ఈయన పేరు మాత్రం పుత్రుడు. పుత్రుడు అనేటువంటి 3 వీళ్ళు బ్రహ్మజ్ఞానులు అయ్యారు. వీళ్ళు ఈ రాజ్యాలు ఇవి ఇష్టపడలా. వాళ్ళు మాకొద్దు నాన్నగారు, మేము జ్ఞాన మార్గంలో వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు పూర్వజన్మ జ్ఞానం కలిగిన యోగులయ్యారు. వాళ్ళు పూర్వస్మృతి, యోగులకి పూర్వస్మృతి ఉంటుంది. మనం ఏమిటి అంటే, ఎందుకు ఆ పూర్వస్మృతి అంటే అందరికీ పిలిచి జాతకాలు చెప్పడానికి కాదు. మళ్ళీ అట్లా అనుకున్నారు, మేము బాగా పూర్వస్మృతి ఉందండి ఈయనకి, అందరికీ పిలిచి జాతకాలు చెప్పి డబ్బులు తీసుకుంటుంటాడు, అందుకోసం కాదు. పూర్వజన్మలో వీళ్ళు ఏదో చెప్పుకుంటారు, వాళ్ళ గుర్తులు వచ్చేసే, వాళ్ళకి పూర్వజన్మ స్మృతులు వచ్చేసే. ఎందుకు అంటే అక్కడ మనం ఎంతవరకు సాధన చేశాము అని, అక్కడి నుంచి మళ్ళీ సాధన ఎత్తుకోవటం, అందుకోసం పూర్వస్మృతి. అది భగవంతుడు యోగులకి ఇస్తాడు. వాళ్ళు అలా పూర్వస్మృతి కలిగిన యోగులయ్యారు. అంటే పూర్వజన్మలో అరే మనం ఏదో ఏంటో చేశాం పొరపాట్లు, మళ్ళీ ఆ పొరపాట్లు దొరలకూడదు అని. నిన్న చేసిన పొరపాటు మళ్ళీ ఈరోజు చేస్తే ఎట్లాంటి మనిషి కదా. అందుకనే భగవంతుడు ఆ యోగులకి పూర్వస్మృతి ఇచ్చాడు. వాళ్ళ ఆ పూర్వస్మృతితో వాళ్ళు యోగులయ్యారు. ఆ అదృష్టవంతులు రాజ్య భోగాల మీద మనస్సు పెట్టలేదు. భోగాల మీద మనస్సు పెట్టలేదు కాబట్టి వాళ్ళు అదృష్టవంతులయ్యారు అని అంటున్నారు పురాణంలో. ఈ కాలంలో అయితే దురదృష్టవంతులండి, వచ్చిన రాజ్యాన్ని అనుభవించలేకపోయారు అనేవాళ్ళు. పురాణ భాష కదా, అలాగే ఉంటుంది. పాపం మరి వాళ్ళకి తెలియదేమో ఈ కాలంలో వాళ్ళలాగా. గూగుల్ లేదు కదా ఆ కాలంలో, ఉంటే చెప్పేదేమో. అందుకనే వాళ్ళు అదృష్టవంతులు. వారు ఎప్పుడూ కూడా సమస్త విషయాల్లోనూ మమత అనేది లేకుండా, మమత్వం లేకుండా, అహంకార మమకారాల్ని విడిచిపెట్టి వాళ్ళు విరక్తులయ్యారు. ఏ ఫలాన్ని ఆశించకుండా, ప్రియవ్రతుడి సంతతి ఏ ఫలాన్ని ఆశించకుండా శాస్త్ర మర్యాదల్ని పాటిస్తూ నిష్కామ కర్మల్ని ఆచరణ చేశారు. వాళ్ళ జీవితం అట్లా ఉండేది. ఆ తరువాత ప్రియవ్రత మహారాజు ఈ భూమిని 7 భాగాలుగా విభాగం చేశాడు. ప్రియవ్రతుడు సప్తఖండాలు అనే మాట అప్పటి నుంచే వచ్చింది మన పురాణాల్లో. 7 భాగాలుగా విభాగం చేశాడు. అంటే విభాగం చేయటం అంటే ఏదో కేకులాగా కట్ చేయటం అని కాదు, అయిన విభాగాన్ని చూపించాడు అని అర్థం. భూమిలో ఇలా ఖండాలు ఉన్నాయిరా నాయన. ముందు నవఖండాలు, పురాణంలో నవఖండాల గురించి చెప్తారు. ఆ నవఖండాలు కలిసి సప్తఖండాలు ఇప్పుడు మనకు కనిపిస్తుంది 7 కాంటినెంట్స్. అలా ఆ సప్త విభాగం అప్పటి నుంచి వచ్చింది. సప్త భాగాలు ఉన్నాయని చూపించాడు. వాటిని తన మిగిలిన 7 పుత్రులకి ఆయన ఇచ్చాడు. ఈ సప్త ఖండాల్లో కూడా మన భారతదేశంలో